హలో అండి. ఈ సమ్మర్‌లో మార్కెట్‌కి వెళ్ళామంటే వాటర్ మెలాన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి కదా! అలాగే వీధుల్లోకి కూడా తెచ్చి అమ్ముతుంటారు. మేము ఎప్పుడు వాటర్ మెలాన్ తెచ్చినా సగం నార్మల్‌గా కట్ చేసి తింటే మిగతా సగం జ్యూస్ గాని, ఐస్ క్రీమ్ గాని చేస్తాము. కానీ ఫ్రూట్‌ని ఫ్రూట్‌లా డైరెక్ట్‌గా తినడమే మంచిది అని చెప్తుంటారు. అది నిజమే. కానీ ఎప్పుడూ అలా తినలేం కదా! ఏ సీజన్‌లో ఏ ఫ్రూట్స్ దొరుకుతాయో ఆ సీజన్‌లో వాటితో చేయగలిగే జ్యూసులు, ఐస్ క్రీమ్‌లు ఇవి కూడా ట్రై చేయాలి, తినాలి అనుకుంటాం కదా! ఏదైనా బయట కొనకుండా ఇంట్లో హెల్తీగా చేసుకోవడం మంచిదే అని నా ఒపీనియన్. ఇంకా ఈ వాటర్ మెలన్ జ్యూస్ కోసం వాటర్ మెలాన్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, కట్ చేసిన వాటర్ మెలాన్ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి, అందులోనే చిన్న అల్లం ముక్కను కట్ చేసి వేసి, జ్యూస్ స్వీట్‌గా ఉండడం కోసం షుగర్ క్యాండీ అంటారు కదా! మేమైతే దీన్ని పటిక పంచదార అంటాం. మేము ఇంట్లో షుగర్‌కి బదులు దీన్నే పౌడర్‌లా చేసి వాడతాం. అదే వేశాను ఇందులో. తర్వాత వీటన్నింటిని మిక్సీ పట్టి జ్యూసు గ్లాసుల్లో వేసి కొన్ని లెమన్ డ్రాప్స్ వేసుకొని తాగితే చాలా బావుంటుంది. అలా డైరెక్ట్‌గా తాగడం ఇష్టం లేని వాళ్ళు వడకట్టి తాగొచ్చు.